మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఉంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అని నేర్చుకున్నాం. మరి ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 అంటే చూపించాను. మిగిలిన 2 ఉంటే మిమ్మల్ని పవర్లో 4 ఉంటే 5 ఉంటే మిమ్మల్ని చేయమన్నాను. మీరు చేస్తుంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పవర్లో n కనుక ఉంటే ఎలా చేయాలి? అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని ఏ రాసుకుందాం. పవర్లో ఎంత ఉంది? n. బికి దేవుని వదిలేండి ఫస్ట్. నెక్స్ట్ కొద్ది స్పేస్ ఇస్తున్నా. ఏ పవర్ నేనేం చేయమన్నాను? ఏ పవర్ని డిక్రీజ్ చేయాలి, n-1. నెక్స్ట్ బి, ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడ ఏమి ఉండాలి? 1 ఉండాలి. ప్లస్ కొద్ది గ్యాప్ ఉంచుతున్నా. ఏ పవర్ ఒకటి తగ్గించండి, n-2 బి స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏముంటుందంటే జనరల్ టర్మ్ అనేది ఉంటుంది. ఏముంటుందన్నా? జనరల్ టర్మ్ ఉంటుంది. జనరల్ టర్మ్ అంటే ఆర్తో డినోట్ చేస్తాం. అంటే n-r బి పవర్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇప్పుడు లాస్ట్ టర్మ్లో ఏమవుతుంది? ఇక్కడైతే సెకండ్ది దేవుడికి ఇచ్చేసాం. నెక్స్ట్ ఏ అనేది దేవుడికి ఇచ్చేయండి. లాస్ట్లో ఇంకేముంది? బి ఉంది. అంటే బి పవర్ ఎన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్యాపుల్లో ఫస్ట్ ఇక్కడ పవర్లో ఎంత ఉంది? ఎన్ ఉంది. దీన్ని ఫస్ట్ ఏం రాసుకోవాలంటే NC0. దీన్ని ఏమని చదువుతారు? NC0. నెక్స్ట్ NC1. NC1 తర్వాత ఇది NC2. దీని ఏమంటాం? ఆర్ ఉంది కాబట్టి NCR. చివరిది ఏమవుతుంది చెప్పండి? NCN. దీన్ని ఏమంటామంటే బైనామియల్ థీరం ఫర్ ఏ ప్లస్ బి పవర్ n అంటాం. ఈ NC0 ఈ NC0ని NC0, NC1, NC2 అండ్ సో ఆన్, NCR అండ్ సో ఆన్, NCN. వీటిని ఏమంటామంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. ఏమంటారు? బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఈ NC0ని మనం ముద్దుగా ఏమని పిలుచుకోవచ్చు? C0. ఏమని రాసుకోవచ్చునా? C0. అలాగే C1, NC2ని C2, దీన్ని CR అండ్ సో ఆన్, CN అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మీ హిరణ్ మ్యాథ్స్.